Hello, Namaste. Good evening. వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది. దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. అండ్ ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే చూడండి, లాస్ట్ 1 వీక్ నుంచి మన ఛానల్స్లో వీడియోస్ అయితే రావడం లేదు. ఎందుకు రావట్లేదంటే ప్రెజెంట్లీ నాకైతే హెల్త్ ఇష్యూ అయితే ఉండేదండి లాస్ట్ 1 వీక్ నుంచి. అండ్ ప్రెజెంట్లీ అయితే నేను రీకవర్ అయితే అవుతున్నాను. సో మోస్ట్లీ ఈ రోజు నుంచి డెఫినెట్గా డైలీ వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తుందండి. సో హెల్త్ ప్రాబ్లం వల్ల లాస్ట్ 1 వీక్ నుంచి మన ఛానల్స్ అయితే నేను వీడియో అప్లోడ్ చేయట్లేదు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం టాపిక్ మీద వస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ మీద ఉంది. అదే మన గ్రోత్ మీరు చూసినట్టయితే ఐపీఓ కట్ ఆఫ్ ప్రైస్ నుంచి స్టాక్ వచ్చేసి దగ్గరగా డబల్ అయిందండి. డే బిఫోర్ ఎస్టే మనం ప్రైస్ చూసినట్టయితే ఐపీఓ కట్ ఆఫ్ ప్రైస్ 100 రూపీస్ ఉండేది. అండ్ డే బిఫోర్ ఎస్టే స్టాక్ వచ్చేసి 194 రూపీస్ ఆల్ టైమ్ హై కూడా టచ్ అయిందండి. సో ఐపీఓ ప్రైస్ నుంచి దగ్గరగా ఇది డబల్ అయిపోయిందని మనం చెప్పొచ్చు. నిన్న ఈ స్టాక్ వచ్చేసి 10% పడిందండి. అండ్ ఈరోజు స్టాక్ వచ్చేసి 9% వరకు పడింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, స్టాక్ హిట్ 10% లోవర్ సర్కిట్ ఆఫ్టర్ నియర్ డబులింగ్ ఓవర్ ఐపీఓ ప్రైస్ ఇన్ 5 సెషన్స్. సో జస్ట్ 5 ట్రేడింగ్ సెషన్లో ఈ స్టాక్ వచ్చేసి ఐపీఓ ప్రైస్ నుంచి డబల్ అయిపోయిందండి. అండ్ అదే నిన్న 10% పడింది అండ్ ఈరోజు 8% పడింది కదా. సో జస్ట్ 2 ట్రేడింగ్ సెషన్లో ఈ స్టాక్ వచ్చేసి 18% వరకు పడింది. రీజన్ వచ్చేసి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అండి. మనకు గ్రోలో ఒక బిగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడుతుంది. అండ్ మనం వాల్యుయేషన్ కూడా చూసామనుకోండి, ఇప్పుడు ప్రెసెంట్లీ గ్రోత్ చాలా హై అయితే ఉందండి. ఇక్కడ మీకు పియర్ కంపారిజన్ కూడా చేపిస్తానండి. ఇక్కడ మీరు చూశారనుకోండి, యాజ్ ఆఫ్ నౌ పీ మల్టిపుల్ చూడండి, మోతిలాల్ ఓస్వాల్ది 29 మల్టిపుల్ ఉంది. అండ్ అదే ఏంజల్ వన్ది 33 ఉంది. నువామా వెల్త్ది 26 ఉంది. అండ్ అదే మీ గ్రోత్ చూశారనుకోండి, పీ ఎంత ఉందంటే 61 దగ్గర ఉందండి. సో వాళ్ళు పిఎస్ చూడొచ్చు. ప్రెసెంట్లీ మన గ్రోత్ వాల్యుయేషన్ చాలా హై అయితే అయిపోయిందండి రీసెంట్ ర్యాలీలో. అందుకే ఇప్పుడు మనకు గ్రోలో ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడుతుంది. అండ్ స్టాక్ వచ్చేసి అరౌండ్ 140 రూపీస్ వరకు కూడా పడే ఛాన్సెస్ అయితే ఉందండి. సో దాని తర్వాత మళ్ళీ ఈ స్టాక్లో మనకు ఒక బౌన్స్ బ్యాక్ అయితే కనపడచ్చు. సో గ్రో షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను చెప్తాను. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే ఇన్ఫోసిస్ బైబ్యాక్ మీద ఉందండి. సో ఫైనల్లీ ఇన్ఫోసిస్ది 18,000 crore బైబ్యాక్ ఈ రోజు నుంచి ఓపెన్ అయితే అయిపోయిందండి. డేట్స్ నేను మీతో డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను, ఎలా అప్లై చేయాలి అది కూడా అయితే మీకు చెప్తానండి. సో యాజ్ ఆఫ్ నౌ ఈ బైబ్యాక్ ఎవరెవరు ఎలిజిబుల్ దాని గురించి మాట్లాడితే చూడండి, నవంబర్ 30th వరకు ఎవరి పోర్ట్ఫోలియోలైనా ఇన్ఫోసిస్ షేర్స్ ఉందనుకోండి, వాళ్ళు వచ్చేసి ఈ బైబ్యాక్లో అయితే అప్లై చేయొచ్చు. బైబ్యాక్ వచ్చేసి ఈరోజు ఓపెన్ అయిందండి. లాస్ట్ డే వచ్చేసి రిసిప్ట్ ఆఫ్ టెండర్ ఫార్మ్స్ వచ్చేసి 26 నవంబర్. అండ్ అదే ఈ బైబ్యాక్ వచ్చేసి 26 నవంబర్కి అయితే క్లోజ్ అయిపోతుందండి. అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ బైబ్యాక్ యాక్సెప్టెన్స్ వచ్చేసి డిసెంబర్ 2 అండ్ సెటిల్మెంట్ బిడ్ వచ్చేసి డిసెంబర్ 3. అండ్ లాస్ట్ డే ఫర్ ఎగ్జిస్ట్మెంట్ ఆఫ్ షేర్స్ వచ్చేసి డిసెంబర్ 12 అండి. సో యాజ్ ఆఫ్ నౌ చూడండి, ఈ బైబ్యాక్ మీకు షార్ట్గా మాట్లాడితే నవంబర్ 13th వరకు మీ పోర్ట్ఫోలియోలో ఇన్ఫోసిస్ షేర్ ఉందనుకోండి, బైబ్యాక్లో అయితే మీరు అప్లై చేయొచ్చు. బట్ లెవెల్ షేర్స్ అయితే ఉండాలండి. సపోజ్ మీ దగ్గర లెవెల్ షేర్స్ ఉందనుకోండి, మీ 2 ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ కోసం అయితే మీరు అప్లై చేయొచ్చు. ప్రీమియం వచ్చేసి 1800 రూపీస్. సో కరెంట్ ప్రైస్ నుంచి 17% ప్రీమియం అయితే ఉందండి ఈ బైబ్యాక్లో. అండ్ ఈ బైబ్యాక్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే నవంబర్ 26కి అయితే క్లోజ్ అవుతుంది. అండ్ ఈ బైబ్యాక్లో ఎట్లా అప్లై చేయాలంటే చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఈ లింక్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, మీరు డైరెక్ట్లీ కేఫిన్ టెక్నాలజీ వెబ్సైట్లో అయితే మీరు పోవచ్చు. అండ్ ఈ వెబ్సైట్లో పోయి ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇన్ఫోసిస్ లిమిటెడ్ బైబ్యాక్ ఆఫర్ 2025 రాసుకొని ఉందండి. సో ఇక్కడ ఓపెన్ డేట్ క్లోజింగ్ డేట్ వచ్చేసిందండి. మీరు ఎన్ఎస్డిఎల్ లేదంటే సిడిఎస్ఎల్ నంబర్ మీరు ఇక్కడ ఫిల్ చేశారనుకోండి అండ్ క్యాప్చా ఫిల్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, మీరు ఎన్ని షేర్స్ కోసం ఎలిజిబుల్ ఉన్నారో ఇక్కడైతే క్లియర్లీ అయితే మీకు చూపించేస్తుందండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ మీకు చెప్తున్నానండి, ఎంటైట్మెంట్ రేషియో చెప్తున్నాను కదా, లెవెల్స్ షేర్స్ ఉందనుకోండి మీ దగ్గర యాజ్ ఆఫ్ రికార్డ్ డేట్, మీరేమో 2 ఇన్ఫోసిస్ బైబ్యాక్ కోసం అయితే మీరు అప్లై చేయొచ్చు. యాక్సెప్టెన్స్ రేషియో వచ్చేసి 45 to 50% దగ్గర అయితే ఉందండి. సో ఒక గుడ్ యాక్సెప్టెన్స్ రేషియో అయితే ఉంది. బట్ టాక్సేషన్ అయితే మీరు డెఫినెట్గా నోట్ అయితే చేయాలండి. ట్యాక్స్ పడుతుంది. దాని గురించి మీకు డీటెయిల్ వీడియో కావాలంటే మీ కమెంట్ సెక్షన్లో ఇన్ఫోసిస్ బైబ్యాక్ అయితే మీరు కమెంట్ చేయొచ్చు. డీటెయిల్ 10 to 15 minutes వీడియో చేసి అయితే మీకు అప్డేట్ చేస్తానండి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి జేపీ పవర్ మీద ఉంది. లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్లో ఈ స్టాక్ వచ్చేసి 22% వరకు ర్యాలీ అయింది. ఎందుకు ర్యాలీ అయింది? దీని వెనకాల ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంది. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. బట్ దానికైనా ముందు చాలామంది జేపీ పవర్ ర్యాలీని అయితే మిస్ అయ్యి ఉంటారండి. సో ఆ ఇన్వెస్టర్స్కి నేను ఒక సజెషన్ అయితే తీసుకొని వచ్చానండి. అదేంటంటే మీరు ఏం వరీ కాకండి. నేను ముందు ఒక యాప్ అయితే తీసుకొని వచ్చానండి. దీని పేరు వచ్చేసి యూనివెస్ట్. అండ్ ఈ యాప్లో సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ ఏమో బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్టాక్స్ అయితే సజెస్ట్ చేస్తారండి. అండ్ దానివల్ల మన ఇన్వెస్టర్స్కి చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి. సో చూడండి, యాజ్ మీ అందరికీ తెలుసు ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చాలా వాలటైల్గా అయితే ఉంది. లైక్ సపోజ్ మార్నింగ్ టైంలో మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అయితే అదే మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో మార్కెట్ నెగిటివ్లో వెళ్ళిపోతుంది. సో ఇన్వెస్టర్స్కి చాలా కన్ఫ్యూజన్ అయితే అవుతుందండి. చాలామంది మార్కెట్లో కరెక్ట్ టైంలో ఎలా ట్రేడ్ చేయాలని డిసిజన్ తీసుకోలేకపోతున్నారు. లైక్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అండ్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని. ఇలాంటి డిసిజన్ తీసుకోవడం చాలా టఫ్ అయితే అవుతుంది. అండ్ మార్కెట్ని కూడా అక్యురేట్ టైంలో ట్రాక్ చేయడానికి ఇన్వెస్టర్స్కి డిఫికల్టీస్ అయితే వస్తుంది. బట్ ఇలాంటి వాలటైల్ మార్కెట్లో కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు, మీకు కరెక్ట్ గైడెన్స్ దొరికితే. సో నేను మీ ముందు ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ అయితే తీసుకొని వచ్చాను. దాని పేరు వచ్చేసి యూనివెస్ట్. ఈ యాప్లో మీకు ఎవ్రీ స్టెప్లో అక్యురేట్ గైడెన్స్ దొరుకుతుంది. దాంతో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎఫిషియన్సీని మేనేజ్ చేయొచ్చు. యూనివెస్ట్ యాప్లో మీకు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఇన్ ఈక్విటీ, ఫ్యూచర్, ఆప్షన్ అండ్ కమ్యూనిటీస్ ఏమో ఎక్స్పర్ట్స్ రికమెండేషన్ అయితే దొరుకుతుందండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా టూల్స్ అయితే ఉందండి. లైక్ వెల్త్ బాస్కెట్ ఐడియాస్ అండ్ రియల్ టైమ్ అలర్ట్స్ కూడా వీళ్ళేమో టెలిగ్రామ్ అండ్ యాప్లో అయితే నోటిఫికేషన్ ఇస్తారండి. లైక్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఏ స్టాక్కి ఏం స్టాప్ లాస్ పెట్టుకోవాలి, క్లియర్గా అయితే వీళ్ళేమో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారండి. ఇంకా చాలా మంచి విషయం ఏంటంటే ఆల్రెడీ 40 lakh యూజర్ యూనివెస్ట్ యాప్ని ట్రస్ట్ చేస్తున్నారు. అండ్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళేమో #1 ట్రేడ్ రికమెండేషన్ అవార్డు కూడా యూనివెస్ట్కి అయితే రీసెంట్లీ ఇచ్చారండి. యూనివెస్ట్ ప్లాన్ వచ్చేసి జస్ట్ 179 రూపీస్ పర్ మంత్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మనం డే వైజ్ చూసామనుకోండి జస్ట్ 7 రూపీస్ పర్ డే. ఇది ఒక చాలా ఎఫోర్డబుల్ ప్లాన్ అయితే మనం చెప్పచ్చు. అండ్ మన వ్యూవర్స్కి యూనివెస్ట్ వాళ్ళేమో ఒక స్పెషల్ ఆఫర్ అయితే తీసుకొని వచ్చినారు. అది ఏంటంటే జస్ట్ 1 రూపీలో మీకు 3 ఫ్రీ ట్రేడ్స్ ఇస్తున్నారు. అండ్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి పర్ డే ప్రైస్ జస్ట్ 7 రూపీస్ ఓన్లీ. అండ్ హ్యూజ్ 80% వరకు డిస్కౌంట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మీద అయితే ఇస్తున్నారు. మీరు యూనివెస్ట్ యాప్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు ముందు నుంచి యూనివెస్ట్ యాప్ మీ దగ్గర ఉంటే మీరు కూపన్ కోడ్ TSS అయితే యూజ్ చేసి బిగ్ సేవింగ్స్ అయితే పొందొచ్చు. లింక్ వచ్చేసి యూనివెస్ట్ది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ సెక్షన్లో అయితే పిన్ అయి ఉంటుంది. లింక్ ద్వారా మీరు యూనివెస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీరైతే ఈ ఆఫర్స్ని అయితే మీరు ఈజీగా అయితే పొందొచ్చు. సో ఇప్పుడు జేపీ పవర్ రిలేటెడ్గా మాట్లాడితే ఈ 5 ట్రేడింగ్ సెషన్లో లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్లో ఈ స్టాక్ మోస్ట్లీ గెయిన్ అయింది. ఈరోజు స్టాక్ 7 to 8% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే ఇక్కడ మీరు న్యూస్ చూడొచ్చు. జేపీ పవర్ వెంచర్స్ షేర్ సూస్ 27% ఇన్ 2 సెషన్స్ ఆన్ అదానీ ఎంటర్ప్రైజెస్ జేపీ అసోసియేట్ రీసొల్యూషన్ ప్లాన్ అండి. సో చూడండి, నిన్న అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే అప్డేట్ చేశారండి. అండ్ ఆ ఇంపార్టెంట్ నోటీస్లో ఏముంది దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. బట్ దానికైనా ముందు జేపీ పవర్ది మీరు ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. ప్రమోటర్ దగ్గర 24% వరకు హోల్డింగ్ ఉంది. అండ్ దీంట్లో టాప్ హోల్డింగ్ ఎవరిది? జేపీ అసోసియేట్ అండి. సో మనం చెప్పొచ్చు జేపీ పవర్ది పేరెంట్ కంపెనీ ఏది? జేపీ అసోసియేట్ అని. సో ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమొచ్చిందంటే ఇక్కడ చూడొచ్చండి, అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళేమో జేపీ అసోసియేట్ని ఎక్వైజేషన్ అయితే చేయబోతున్నారు. ప్రీవియస్లీ న్యూస్ ఏముండేది? వేదాంత ఏమో జేపీ అసోసియేట్ని ఎక్వైజేషన్ అయితే చేయొచ్చని. బట్ ఫైనల్లీ జేపీ అసోసియేట్ క్రెడిటర్స్ ఉండొచ్చండి, వాళ్ళు వచ్చేసి అప్రూవల్ అయితే ఇచ్చారండి. అదేంటంటే అదానీ గ్రూప్ ఏమో జేపీ అసోసియేట్ని ఎక్వైజేషన్ అయితే చేయొచ్చని. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ డీల్ వచ్చేసి $1.3 బిలియన్ అయితే ఈ డీల్ ఉందండి. అండ్ ఇక్కడ మీరు చూడండి, అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు నిన్న నోటీస్ ఏం అప్డేట్ చేశారంటే వీళ్ళకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే దొరికిందండి ఫ్రమ్ ద రీసొల్యూషన్ ప్రొఫెషనల్స్. ఎప్పుడు? నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో వీళ్ళైతే నోటీస్ అయితే అప్డేట్ చేశారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ అప్రూవల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కమ్యూనిటీ క్రెడిటర్స్ ఆఫ్ జేపీ అసోసియేట్ నుంచి అయితే వచ్చిందండి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం చెప్పొచ్చు జేపీ అసోసియేట్ని
దాన్ని గ్రూప్ వచ్చేసి ఎక్వైజేషన్ అయితే చేయబోతున్నారు. సో జేపీ అసోసియేట్ని వాళ్ళు ఎక్వైజేషన్ చేశారంటే ఆబ్వియస్లీ జేపీ పవర్ది కూడా వీళ్ళు వచ్చేసి పేరెంట్ కంపెనీ అయిపోతారండి. బట్ ఎన్సీఎల్టీ నుంచి అయితే ఎప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే అప్రూవల్ రావాలండి, అండ్ అదర్ అథారిటీస్ నుంచి కూడా అప్రూవల్ రావాలి. సో అప్రూవల్ వచ్చింది అనుకోండి డెఫినెట్గా ఈ డీల్ అయితే ఫైనలైజేషన్ అయిపోతుందండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేదండి జేపీ పవర్ మీద, అదాని ఎంటర్ప్రైజెస్ మీద అండ్ జేపీ అసోసియేట్ మీద. సో అందుకే ఈ 3 స్టాక్స్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను చెప్తాను. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద ఉందండి. సో ఈరోజు మీరు చూసినట్టయితే భారత్ ఎలక్ట్రానిక్ స్టాక్ పాజిటివ్లోనే క్లోజ్ అయింది. సో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద 2 ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మీరు చూడొచ్చు, లాస్ట్ 2 వీక్స్ ఎగోనే బిఎల్ది అనలిస్ట్ ఏమో బయింగ్ రేటింగ్ అయితే ఇచ్చారండి. ఎందుకు బయింగ్ రేటింగ్ ఇచ్చారు? కంపెనీది రిజల్ట్ చాలా మంచిగా ఉండేది, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది, మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయిందండి క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. అండ్ టార్గెట్ బ్రోకరేజెస్ ఎంత ఇచ్చారంటే నువ్వమ్మ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇచ్చారు, ప్రీవియస్లీ 465 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని రేస్ చేసి 520 రూపీస్ అయితే చేశారు. అండ్ చాయిస్ బ్రోకింగ్ వాళ్ళేమో 500 రూపీస్ అయితే టార్గెట్ ఇచ్చారండి విత్ బై రేటింగ్. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే, నిన్న జియోజీత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ అయితే ఇచ్చారండి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ది, అండ్ టార్గెట్ వచ్చేసి 504 రూపీస్ అయితే ఇస్తున్నారు. అందుకే లాస్ట్ మీరు 2 ట్రేడింగ్ సెషన్ చూసినట్టయితే ఈ స్టాక్ ఏమో స్లైట్లీ పాజిటివ్ అయితే క్లోజ్ అవుతుంది. సో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్, అండ్ ఒక లాంగ్ టర్మ్ కంపెనీ మీకు ప్రీవియస్లీ కూడా చెప్పాను. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అండ్ ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూస్ ఇక్కడ మీరు చూడొచ్చండి. ఈ న్యూస్ ఎప్పుడు వచ్చింది? నవంబర్ 10కి వచ్చిందండి. మీ అందరూ తెలుసు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వచ్చేసి ఫైటర్ జెట్స్ తేజస్ని మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తుందండి, అదే ఎయిర్ క్రాఫ్ట్ని. బట్ దాంట్లో యూజ్ అయ్యే ఇంజన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళేమో వేరే కంపెనీ నుంచి బై చేస్తారు, అండ్ దాని పేరు వచ్చేసి జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ. యూఎస్ఏతో ఒక కంపెనీ ఉందండి జీఈ, అండ్ ఆ కంపెనీ నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళేమో ఇంజన్స్ అయితే బై చేస్తారు. అండ్ నవంబర్ 10కి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు అప్డేట్ ఏం చేశారంటే, వీళ్ళు వచ్చేసి జీఈ కంపెనీ చూడండి, అంటే జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ యూఎస్ఏ కంపెనీ కదా, దానికి 113 ఇంజన్స్ రిలేటెడ్గా ఆర్డర్ అయితే ఇచ్చారు, అంటే మాకు కావాలని ఆర్డర్ అయితే ఇచ్చారండి. అండ్ జీఈ వాళ్ళు వచ్చేసి 2027 to 2032 వరకు 113 ఇంజన్స్ ఏమో హెచ్ఎల్కి అయితే డెలివర్ చేస్తారని అప్డేట్ అయితే చేశారండి. అండ్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏముందంటే ఇక్కడ చూడొచ్చు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ టు బిగిన్ డెలివరీ ఆఫ్ 8 తేజస్ MK1A జెట్స్ ఇన్ నెక్స్ట్ 24 to 36 మంత్స్ అండి. మన ఇండియన్ గవర్నమెంట్ అరౌండ్ 92 to 96 తేజస్ రిలేటెడ్గా ఆర్డర్ అయితే ఇచ్చిందండి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి. అండ్ ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఏమంటున్నారంటే 8 తేజస్ జెట్ని వీళ్ళు వచ్చేసి నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో అయితే డెలివర్ చేయబోతున్నారు. సో ఇది ఒక నెగిటివ్ అప్డేట్ అండి, ఎంత డిలే అవుతుంది చూడండి, 2 to 3 ఇయర్స్లో వీళ్ళు డెలివర్ చేస్తారంట, అది కూడా జస్ట్ 8 తేజస్ అంట. అందుకే స్టాక్లో మనకు కొంచెం వీక్నెస్ అయితే కనపడుతుంది. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ ఐపీఓ జిఎంపీ మీద ఉంది. యాజ్ ఆఫ్ నౌ నిన్న నైట్ క్యాపిలరీ టెక్నాలజీది అలాట్మెంట్ అయితే వచ్చిందండి. ప్రెసెంట్లీ 10% జిఎంపీ అయితే నడుస్తుంది. అండ్ అలాట్మెంట్ మనం సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడితే టోటల్ వచ్చేసి 52 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది, అండ్ రీటైల్ కేటగిరీలో 15.85 టైమ్స్. సో 15 మెంబర్స్లో ఒకరికైతే అలాట్మెంట్ దొరికిందండి. అండ్ అలాట్మెంట్ నిన్న నైట్ MUFG వెబ్సైట్లో వచ్చిందండి. ఎవరైనా అలాట్మెంట్ చెక్ చేయలేదంటే MUFG వెబ్సైట్లోకి అయితే మీరు అలాట్మెంట్ చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన క్యాపిలరీ టెక్నాలజీ రేపు మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. అరౌండ్ ఎక్స్పెక్టెడ్ ఉంది 10 to 12% లిస్ట్ అవ్వచ్చు అండి. మార్కెట్ పాజిటివ్ అనుకోండి 15 to 18% కూడా లిస్ట్ అవ్వచ్చు, లేదు అదే నెగిటివ్లో ఉందనుకోండి 5 to 6% కూడా లిస్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీస్ మీద ఉందండి. ప్రెసెంట్లీ జిఎంపీ 12% దగ్గర అయితే నడుస్తుంది. సుదీప్ ఫార్మాది 19.39% ఉంది. ఈ ఐపీ వచ్చేసి రేపు మన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది, లాస్ట్ వచ్చేసి 25th నవంబర్. నెక్స్ట్ బిగ్ అప్డేట్ సుజ్లాన్ ఎనర్జీ మీద ఉంది. సుజ్లాన్ ఎనర్జీ రిలేటెడ్గా ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఈ బ్రేకింగ్ అప్డేట్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే సుజ్లాన్ CEO జేపీ చలాన్సీ సార్ దగ్గర నుంచి అయితే వచ్చిందండి. మీ అందరూ తెలుసు 2 వీక్స్ ఎగో సుజ్లాన్ది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ ఎలా ఉండేది? చాలా మంచిగా ఉండేదండి. దాని తర్వాత నవంబర్ 6th రోజు అంటే Q2 రిజల్ట్ డిక్లేర్ అవగానే నెక్స్ట్ డే సుజ్లాన్ CEO ఏమన్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ దీని రిలేటెడ్గా నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. సుజ్లాన్ చేజింగ్ బిగ్గర్ షేర్ ఇన్ EPC పై CEO చలాన్సీ సీస్ సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ ఏ హెడ్ అండి. సో సుజ్లాన్ CEO ఏమన్నారంటే, ఇప్పుడు ప్రెసెంట్లీ కంపెనీ బిజినెస్ వచ్చేసి 2 కేటగిరీస్లో డివైడెడ్ ఉంది. విండ్ ఎనర్జీ రిలేటెడ్గానే ఉంది, బట్ 2 కేటగిరీస్లో డివైడెడ్ ఉంది. ఒకటి వచ్చేసి విండ్ ఇప్పుడు సపోజ్ ఒక గ్రూప్ ఉందండి, ఎగ్జాంపుల్
ఎన్టీపీసీ గ్రూప్ అండ్ సులాన్కి ఎన్టీపీసీ గ్రీన్ నుంచి ఆర్డర్స్ ప్రీవియస్లీ కూడా దొరికేది. సో ఎన్టీపీసీ గ్రీన్ వాళ్ళు వచ్చేసి సులాన్ దగ్గరకు వస్తారు అండ్ వాళ్ళు వచ్చేసి ఏమంటారు, వాళ్ళు వచ్చేసి 2 టైప్స్ది ఆర్డర్ ఇవ్వచ్చు. ఫస్ట్ టైప్ దేంది, వాళ్ళకి విండ్ టర్బైన్ జనరేటర్స్ కావాలని ఫస్ట్ ఆర్డర్ ఇవ్వచ్చు, లేదంటే ఈపీసీ రిలేటెడ్గా ఆర్డర్ ఇవ్వచ్చండి. ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. అండ్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్లో సులాన్ వాళ్ళేమో ఎవ్రీ బేసిక్ థింగ్ అంటే ల్యాండ్ ఎక్వైజేషన్, దాని తర్వాత దాంట్లో విండ్ టర్బైన్స్ని ఇన్స్టాల్ చేయడం, దాని తర్వాత దాన్ని వర్క్ చేపించడం అండ్ ఎనర్జీని సప్లై చేయడం అండ్ దాని తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ విండ్ టర్బైన్ రిలేటెడ్గా ఏముంది, జస్ట్ విండ్ టర్బైన్ని వాళ్ళ క్లయింట్కి సప్లై చేసేస్తుందండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనం చూసామనుకోండి, సులాన్ది ఈపీసీ సెగ్మెంట్ నుంచి జస్ట్ 20% వరకు అయితే రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ అదే విండ్ టర్బైన్ సేల్ నుంచి 80% వరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ సుజలాన్ CEO November 6th రోజు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, మేము ఈ సెగ్మెంట్ని చేంజ్ చేయాలనుకుంటున్నాము, ఈపీసీ అండ్ విండ్ టర్బైన్ సెల్లింగ్ని మేము 50-50 చేయాలనుకుంటున్నామని సులాన్ వాళ్ళైతే అన్నారండి. అండ్ ఎందుకంటే ఈపీసీలో చాలా అంటే చాలా మార్జిన్ అయితే ఉందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈపీసీ అంటే మీకు చెప్పానండి ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. అండ్ దీంట్లో వీళ్ళు వచ్చేసి చూడండి ఎవ్రీ బేసిక్ థింగ్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అయితే వాళ్ళ క్లయింట్కి ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి సర్వీసెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ వీలే స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత ల్యాండ్ ఎక్వైజేషన్ చేసిన తర్వాత సైట్ డెవలప్మెంట్ కూడా చేస్తారు అండ్ విండ్ టర్బైన్ జనరేటర్ని ఇన్స్టాల్ చేస్తారు, దాని తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తారు, ఇన్స్టాలేషన్ చేస్తారు అండ్ ఎనర్జీ కూడా ప్రొవైడ్ అయితే చేసేస్తారండి. అండ్ దాని తర్వాత దాని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమొచ్చిందంటే ఇక్కడ చూడొచ్చు, సుజలాన్ ఐడెంటిఫైడ్ పొటెన్షియల్ సైట్ ఫర్ 23 GW టు డెవలప్ ల్యాండ్ బ్యాంక్స్ ఫర్ ఈపీసీ లెడ్ గ్రోత్ అండి. సో సుజలాన్ CEO ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రెజెంట్లీ సులాన్ వాళ్ళు వచ్చేసి ల్యాండ్స్ని ముందే కొనేసుకుంటున్నారండి. అండ్ ముందే కొనేసుకొని దాని మీద వీళ్ళు వచ్చేసి చెప్పాను కదా, డిజైన్ చేసి ఇనిషియల్ ప్లానింగ్ చేసి విండ్ టర్బైన్ని ఇన్స్టాల్ చేసి మొత్తం రెడీ చేసేస్తారండి. అండ్ ఎవరైనా క్లయింట్ వచ్చారు అనుకోండి, వాళ్ళకి ఆ ల్యాండ్ అయితే చూపిస్తారు. అండ్ ల్యాండ్ చూపించిన తర్వాత డైరెక్ట్లీ అంటే వర్క్ చేయడం ఏమి ఉండదు, డైరెక్ట్ ఆ ల్యాండ్ చూపించేసి డీల్ సైన్ చేసేసి ఆర్డర్ అయితే తీసేసుకొని అండ్ పవర్ సప్లై చేయడం స్టార్ట్ చేసేస్తారండి. సో సులాన్ రిలేటెడ్కి ఇది ఒక గుడ్ న్యూస్ అండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ 23 GW 7 GW ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సపోజ్ సులాన్ ఈ ఈపీసీ రిలేటెడ్గా సక్సెస్ఫుల్ అయింది అనుకో, డెఫినెట్గా మనం ఈ స్టాక్లో ఒక బిగ్ గ్రోత్ అయితే మనం ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సుజలాన్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే మోతీలాల్ ఓస్వాల్ ఏమో 74 రూపీస్ టార్గెట్ అయితే ఇస్తున్నారండి. అండ్ ఈ అప్డేట్ జస్ట్ నిన్ననే వచ్చింది విత్ అన్ అప్సైడ్ పొటెన్షియల్ ఆఫ్ 28%. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, వేర్ ఎనర్జీ మీద ఉంది. వేర్ ఎనర్జీ స్టాక్ మీరు చూసినట్టయితే నిన్న పడింది. ఎందుకు పడిందంటే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చిందండి. అది ఏంటంటే వేరే ఎనర్జీ మెల్లి ఆఫీసెస్ అండ్ ఫెసిలిటీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో రైడ్ అయితే చేశారండి. అండ్ దీని రిలేటెడ్గా వేరే ఎనర్జీస్ వాళ్ళేమో బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో నోటీస్ కూడా అప్డేట్ చేశారండి. బట్ ఈ రేట్ ఇది కంక్లూజన్ ఏంది యాజ్ ఆఫ్ నౌ ఎవరికైతే తెలియదండి. బట్ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఉండేదండి. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మాట్లాడితే స్టాక్ ఏమో రీకవర్ కూడా అవుతుంది. సో కంక్లూషన్ కోసం మనం వెయిట్ చేయొచ్చు. బట్ ఎవరైనా ఈ వేర్ ఎనర్జీ స్టాక్లో ప్రీవియస్లీ పెట్టుబడి చేస్తుంటే యాజ్ ఆఫ్ నో చూడండి, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో బయింగ్ కాల్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 4,000 రూపీస్. సో కరెంట్ ప్రైస్ నుంచి 19% అప్సైడ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ జొమాటో ఎటర్నల్ మీద ఉంది. మీ అందరూ తెలుసు జొమాటో అదే ఎటర్నల్ స్టాక్ లాస్ట్ కొన్ని డేస్ నుంచి కంటిన్యూస్లీ పడుతుందండి. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ చూడండి, మార్గన్ స్టెన్లీ వాళ్ళేమో ఈ స్టాక్ని రివ్యూ అయితే చేశారండి. అండ్ దాని తర్వాత టార్గెట్ కూడా షేర్ చేశారు. టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చండి స్క్రీన్ మీద, ప్రెసెంట్లీ ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 427 రూపీస్. సో కరెంట్ ప్రైస్ నుంచి 38% టు 40% అప్సైడ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఎటర్నల్ రిలేటెడ్ ఇది ఒక గుడ్ అప్డేట్ అయితే నేను చెప్తాను. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ మీద ఉంది. కమర్షియల్ వెహికల్ ప్రైస్ రిలేటెడ్గా మాట్లాడితే చూడండి, అంటే డిమర్జ్ అయిపోయిన తర్వాత లిస్ట్ అయింది కదా, సో అదే ప్రైస్ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏముందంటే ఇక్కడ చూడండి, టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ గెట్ ఏ బై రేటింగ్ ఫ్రమ్ హెచ్ఎస్బిసి ఆన్ రీ రేటింగ్ పొటెన్షియల్ అండి. కంపెనీది రీసెంట్లీ రిజల్ట్ డిక్లేర్ అయింది. రిజల్ట్లో ఎలా ఉండేదంటే లాస్ ఉండేదండి Q2, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎక్సెప్షనల్ ఐటమ్. బట్ కంపెనీ రిజల్ట్ మీరు మెయిన్లీ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూశారనుకోండి, బోత్ Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్లో గెయిన్ అయింది. సో హెచ్ఎస్బిసి వాళ్ళు బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు. అండ్ టార్గెట్ ఎంత ఇస్తున్నారు అంటే 380 రూపీస్. ప్రెసెంట్లీ స్టాక్ ఎంత ట్రేడ్ అవుతుంది, 320 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 380 రూపీస్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ది. నెక్స్ట్ అప్డేట్ థైరోకే టెక్నాలజీస్ మీద ఉంది. ఈ కంపెనీ వచ్చేసి ప్రీవియస్లీ
ఇన్వెస్టర్స్కి 2:1 రేషియోలో బోనస్ అయితే అనౌన్స్మెంట్ చేసిందండి. 2:1 రేషియో ఏంటంటే రికార్డ్ డేట్ కన్నా బిఫోర్ మీ దగ్గర 1 షేర్ ఉందనుకోండి అండ్ మీరు ఎక్స్ డేట్ వరకు హోల్డ్ చేశారు అంటే ఎక్స్ డేట్ కన్నా బిఫోర్ మీ దగ్గర 1 షేర్ ఉండి మీరు రికార్డ్ డేట్ వరకు హోల్డ్ చేశారనుకోండి మీకు కంపెనీ 2 షేర్ బోనస్ లాగిస్తుందండి. బట్ ఎక్స్ డేట్ మనకు ప్రైస్లో అడ్జస్ట్మెంట్ కనపడుతుంది. సో ఫైనల్లీ ఈ 2:1 బోనస్ ఇది వీళ్ళేమో రికార్డ్ డేట్ అండ్ ఎక్స్ డేట్ అయితే ఫిక్స్ చేశారండి. రికార్డ్ డేట్ వచ్చేసి November 28, ఎక్స్ డేట్ వచ్చేసి November 27. November 27 కన్నా బిఫోర్ ఎవరి దగ్గర అయినా ఈ టైరోకే టెక్నాలజీది షేర్ ఉందనుకోండి వాళ్ళు వచ్చేసి ఈ 2:1 రేషియో బోనస్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో టైరోకే టెక్నాలజీ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను చెప్తాను. సో లాస్ట్ అప్డేట్ వచ్చేసి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మీద ఉంది. సో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ వాళ్ళేమో ప్రీవియస్లీ డీమర్జర్ రిలేటెడ్గా అప్డేట్ అయితే చేశారు. సో ఆ డీమర్జర్ది రికార్డ్ డేట్ అండ్ నెక్స్ట్ డేట్ స్వాప్ రేషియో ఫైనల్లీ వీళ్ళైతే డిసైడ్ చేసేసారండి. సో ఆ డీమర్జర్ రిలేటెడ్గా డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా హిందుస్థాన్ యూనిలీవర్లో న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏ బిజినెస్ డీమర్జ్ అవబోతుంది. రీసెంట్లీ మీకు తెలుసు కదా టాటా మోటార్ అండ్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ కమర్షియల్ వెహికల్ డీమర్జ్ అయింది. సో అదే హిందుస్థాన్ యూనిలీవర్లో మీకు తెలుసు మన ఇండియాలో ఇది ఒక వచ్చేసి బిగ్గెస్ట్ ఎఫ్ఎంజీసీ కంపెనీ అండ్ దీంట్లో మీరు బ్రాండ్ చూశారనుకోండి హోమ్ కేర్ వస్తుంది, బ్యూటీ అండ్ వెల్బీయింగ్, పర్సనల్ కేర్, ఫుడ్స్. సో డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉంది. అండ్ అయితే మీరు ఫుడ్ కేటగిరీలు చూశారనుకోండి అది కూడా డిఫరెంట్ ఉంది. లైక్ బ్రీవేజెస్, నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ అంటే బూస్ట్, హార్లిక్స్ హిందుస్థాన్ యూనిలీవర్దే. అండ్ అదే ప్యాక్డ్ ఫుడ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్. సో ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ బిజినెస్ ఏమో డీమర్జ్ అయితే అవ్వబోతుందండి. సో మీరు ఐస్ క్రీమ్ తిని ఉంటారు కదా క్వాలిటీ వాల్స్, మ్యాగ్నమ్, కార్నెటో. సో ఈ ఎవరిది యూనిలీవర్ది అండి. సో హిందుస్థాన్ యూనిలీవర్ది ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ ఏమో ఫైనల్లీ డీమర్జ్ అయితే అవ్వబోతుందండి. అండ్ ఈ డీమర్జర్ వీళ్ళు వచ్చేసి రికార్డ్ డేట్ December 5 అయితే ఫిక్స్ చేశారండి. సో December 5 కైనా బిఫోర్ ఎవరి దగ్గరైనా హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ ఉందనుకోండి అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో హిందుస్థాన్ యూనిలీవర్ షేర్ ఉందనుకోండి December 5 వరకు వాళ్ళు వచ్చేసి ఈ డీమర్జర్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి. అండ్ స్వైప్ రేషియో వచ్చేసి 1:1 అండి. అండ్ సపోజ్ మీ దగ్గర హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ది 1 షేర్ ఉందనుకోండి సో మీకు క్వాలిటీ వాల్స్ అదే ఐస్ క్రీమ్ బిజినెస్ మీకు 1 షేర్ అయితే ఇస్తారండి. అది ఎప్పుడు లిస్ట్ అవుతుంది యాజ్ ఆఫ్ అయితే డేట్ అనౌన్స్మెంట్ అవ్వలేదండి. మోస్ట్లీ డిసెంబర్ మంత్ ఎండింగ్ లేదా January 1st వీక్లో అయితే ఈ డీమర్జర్ బిజినెస్ ఏమో మన ఇండియన్ మార్కెట్లో అయితే లిస్ట్ అవ్వచ్చు. సో అయితే హిందుస్థాన్ యూనిలీవర్ మీద ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. అండ్ మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అండి, అదేంటంటే హిందుస్థాన్ యూనిలీవర్ ఏ కంట్రీ బ్యాండ్ అంటే మన ఇండియాదా లేదంటే ఫారెన్ కంట్రీయా మీరైతే కమెంట్ చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటారు హిందుస్థాన్ అని పేరుందంటే మన ఇండియన్ కంపెనీ అనుకుంటారండి. అండ్ అలాగే పీటర్ ఇంగ్లాండ్ మీకు తెలుసు మన ఇండియన్ కంపెనీ పీటర్ ఇంగ్లాండ్ పేరుంది బట్ ఇండియన్ కంపెనీ. సో అలానే హిందుస్థాన్ యూనిలీవర్ మన ఇండియన్ కంపెనీయా లేదా వేరే కంట్రీ కంపెనీయా మీరైతే కమెంట్ సెక్షన్లో మీరైతే చెప్పొచ్చండి. ఇది సింపుల్ ఒక క్వశ్చన్. సో మీరైతే ఇంట్రెస్ట్ ఉందంటే మీరైతే కమెంట్ చేయొచ్చండి. సో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉండేదండి రిలేటెడ్ టు డీమర్జర్. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. అండ్ వీడియోని క్లోజ్ చేసే ముందు మీరు ఎవరైనా యూనివెస్ట్ యాప్ని ట్రై చేయాలనుకుంటున్నారంటే డెఫినెట్గా మీరైతే ట్రై చేయొచ్చండి. లింక్ వచ్చేసి యూనివర్సిటీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయితే ఉంటుందండి. సో డెఫినెట్గా అయితే మీరు యూనివెస్ట్ యాప్ని అయితే మీరు ట్రై చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.